డాకు మహారాజ్, నందమూరి నరసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 23 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 20 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 10 కోట్లు, గుంటూరు నుంచి 15 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 6 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో డాకు మహారాజ్ 98 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 7 కోట్ల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 15 కోట్లు గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 8 రోజుల్లో 123 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 17.5 కోట్లకి. అంటే 14 కోట్లు వెనక్కి వచ్చాయి 8 రోజుల్లో. మరో 3.5 కోట్లు వెనక్కి రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 7 కోట్ల గ్రాస్ రావాలి. ఒక వారం పట్టొచ్చు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15.5 కోట్లకు ఉంటే ఇక్కడ వచ్చేసి 11.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది 8 రోజుల్లో. అంటే మరో 4 కోట్లు వెనక్కి రావాలి రాయలసీమలో, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకో వారం పడుతుంది ఇక్కడ. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 8 కోట్లకు ఉంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. ఉత్తరాంధ్రలో 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఆల్రెడీ. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6 కోట్లకు ఉంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఈస్ట్లో కూడా 1 కోటి లాభాలు ఈ సినిమాకు ఆల్రెడీ సూపర్ హిట్ అయింది ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ గోదావరిలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 5 కోట్లకు ఉంటే 5 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఈ రోజు నుంచి వచ్చేవన్నీ లాభాలే వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్లకు ఉంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇక్కడ 1 కోటి లాభాలు, సూపర్ హిట్ గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్లకు ఉంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 50 లక్షలు రావాలి గుంటూరులో, అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 2.5 కోట్లకు ఉంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో నెల్లూరులో కూడా సూపర్ హిట్. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్లకు ఉంటే 63 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది ఓవరాల్గా. మరో 4 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో. 4 కోట్ల షేర్ రావాలి అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి, 2వ వారంలో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్లకు ఉంటే 4 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 1.5 కోటి రావాలి కర్ణాటకలో, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఇంకో వారం పడుతుంది ఇక్కడ. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 8 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయింది. ఈ రోజు నుంచి వచ్చేవని లాభాలే ఓవర్సీస్లో. అలా టోటల్గా డాకు మహారాజ్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు ఉంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు అన్ని ఏరియాలు కలుపుకొని 8 రోజుల్లో 75 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే 90% వెనక్కి వచ్చేసింది. ఇంకో 5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. సో ఈ వారంలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక ఈ బుధవారము అనంతపూర్లో సక్సెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా కలెక్షన్స్ బాగా ఉండింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ పెరిగేసరికి దేనికి తగ్గాయి కలెక్షన్స్. బట్ అయినా కానీ బాలయ్యకి ఇది వరుసగా 4వ 100 కోట్ల సినిమా, వరుసగా 4వ 70 కోట్ల సినిమా. సో హయ్యెస్ట్ కలెక్షన్స్ చూశాడు. ఇక 150 కోట్ల గ్రాస్ ఖచ్చితంగా టచ్ అవుతుంది సినిమా. సో బాలయ్య కెరియర్లో మొట్టమొదటి 150 కోట్ల సినిమా కాబోతుంది డాకు మహారాజ్. అది మన నందమూరి బాలకృష్ణ, నందమూరి నరసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, బాలయ్య నటించిన కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్. అంటే ఈ 17 నుంచి తమిళ్లో కూడా డబ్ చేసి వదిలేరు. తమిళ్లో కూడా బాగానే టాక్ ఉంది సినిమాకు. ఇక హిందీలో రిలీజ్ చేస్తారేమో చూడాలి. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 123 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. అందులో 75 కోట్లు వెనక్కి వచ్చాయి 8 రోజుల్లోనే. ఇంకో 5 కోట్లు వెనక్కి రావాలి హిట్ అవ్వడానికి సినిమా. 5 కోట్లు అంటే మరో 10 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి. సినిమా 150 కోట్ల సినిమా కాబోతుంది. ఓకే, బాయ్.